ఒంగోలు నియోజకవర్గంలోని కొత్తపట్నం మండలం రాజుపాలెం గ్రామంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి అధ్యక్షతన గ్రామ అధ్యక్షులు గొల్ల కృపారావు ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రచ్చబండ ఏర్పాటు చేసి గ్రామ ప్రజల వద్ద నుండి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు పాల్గొని పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణం చేయడం వల్ల ఎంత నష్టపోతున్నామో, ఎవరు లబ్ధి పొందుతున్నారో ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో కట్టిన 17 మెడికల్ కాలేజీల బిల్డింగ్స్ ను పూర్తయిన మరియు నిర్మాణ దశలో ఉన్న చిత్రపటాన్ని చూపిస్తూ కూటమి మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చంద్రబాబును నమ్మి మోసపోయారంటూ ఇకపై అన్ని ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి తన చుట్టూ ఉండే వాళ్లకు లబ్ధి చేకూరుస్తాడని, పేద ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేశాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కటారి శంకర్, రాష్ట్ర కార్యదర్శి యారం వెంకటేశ్వర్లు, కొత్తపట్నం మండలం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ పాలడుగు రాజీవ్, బుజ్జి, గౌతమ్, ప్రసాద్, భూమిరెడ్డి రవణమ్మ, ప్రసన్న, ప్రమీల, మేరీ, వాణి, మాధవి, రవణమ్మ, లింగంగుంట విజయ్, గోల్కొండ సుబ్బారెడ్డి, లింగంగుంట వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు, సంకీర్ణరావు, వెంకటేశ్వర్లు, నాంచారు, అప్పల్ నాగరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మానమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మానమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మానమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారి ఆధ్వర్యంలో జరపడానికి వచ్చాం. మన కోసం ఒక్కొక్క 1000 పడకల ఆసుపత్రి మన ఒంగోలు రిమ్స్ లాగా 17 శాంక్షన్ చేయించుకొచ్చాడు కేంద్ర ప్రభుత్వం ఒప్పించి జగన్ అన్న. శాంక్షన్ చేయించుకొచ్చి కడితే ఇగో పిల్లలు చదువుకుంటున్నారు. కాలేజీలు 2 ఏళ్ల నాడు చేరి 2 సంవత్సరాల నుంచి క్లాసులు నడుస్తున్నాయి. ఒక 5 కాలేజీల్లో 2 కాలేజీల్లో ఓపెన్ చేస్తుంటే ఈ సంవత్సరం ఓపెన్ చేయకుండా వీళ్ళు అడ్డం రాశారు అమ్ముకుందామని. 7 ఇంకా 10 కాలేజీలు సగం పైగా కట్టుబడులు అయ్యి అన్నీ మీకు ఫోటోలతో సహా చూపిస్తున్నా. సగానికి పై ఒక్కోటికి మన ఊరంతా 55 ఎకరాల్లో 100 కోట్లు పెట్టి కాలేజీలు కడితే పేదోళ్ళ కోసం, మన పేదోళ్ళ పిల్లలు సంవత్సరానికి 15,000 రూపాయలతోటే డాక్టర్ చదువుకోవడానికి, 15,000 రూపాయలతోటి డాక్టర్ చదువుకోవడానికి ఇన్ని కాలేజీలు కడితే మనకి ఆరోగ్యశ్రీ ఉందని మనం ఆసుపత్రికి పోయినా వాళ్ళు టెస్టులు అని చెప్పి బిల్లు ఎంతగా చెప్తున్నారు. అట్లాంటివి లేకుండా 1,000 రూపాయలు, 20,000, 30,000 టెస్టుగా సరిపోతాయి జబ్బు సంగతి తర్వాత. అట్లాంటి లేకుండా అన్ని పరీక్షలతోటి, అన్ని టెస్టులతోటి, పెద్ద ఆపరేషన్లతోటి, పెద్ద పెద్ద డాక్టర్లను పెట్టి వైద్యం చేయించడానికి 1000 పడకలతో ఆసుపత్రులు, మళ్ళీ దాంట్లో పిల్లలు చదువుకోవడానికి, డాక్టర్ల కోర్సు నేర్చుకోవడానికి ఒక్కో కాలేజీకి అంటే 250 మంది డాక్టర్లు, సంవత్సరానికి 250 మంది డాక్టర్లు చేస్తారు ఒక్కో కాలేజీలో. అట్లా 17 కాలేజీలు ఇట్లా తీసుకొస్తే వీటి వాళ్ళ ఎకరాన్ని 100 రూపాయలకంట. ఊరు అది కాలేజీ స్థలము, బిల్డింగులు అన్నీ ఎకరం 100 రూపాయలు సంవత్సరానికి కౌలుకి ఇస్తాడంట. అంటే దేనికి ఇస్తున్నట్టు అర్థమవుతుందా మనకి? ప్రభుత్వ ఆస్తిని, ప్రభుత్వం పెట్టిన 100 కోట్ల రూపాయల సొమ్ముని ఎకరం 100 రూపాయల కాడికి చంద్రబాబు నాయుడు అద్దెకిస్తాడంటే లంచం కోసమా కాదా? లంచాల కోసమే కదా. ఈ ప్రభుత్వాన్ని, ఈ కాలేజీలు మన ప్రైవేట్ పరం కానివ్వకుండా, ఇతరుల చేతికి పోనీయకుండా గవర్నర్ గారికి మనం అందరం లెటర్లు పెట్టి జగనన్న పోరాడుతున్నాడు, దానికి మద్దతుగా మేము కూడా తోడున్నామని మనం కూడా మన పేరు, ఊరు, ఫోన్ నెంబరు సంతకం వేస్తే మనందరి తరఫున 1 కోటి మంది సంతకాలతోటి జగన్ గారు వెళ్ళి ఇదిగోండి ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని చెప్పి కాలేజీలు ఆపడానికి ప్రయత్నం చేస్తారు. జనగమాల అయ్యా ఈ కాలేజీలు ఆపండి, ప్రభుత్వానికి కాలేజీలు ప్రభుత్వమే నడిపించండి, ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వద్దు, ఇది ఎవరు సొమ్ము కాదు ప్రజలందరూ సొమ్ము అని చెప్పి మనం లేఖ రాసుకోవటం, మన పేరు, మన ఊరు, మన జిల్లా, ఫోన్ నెంబర్లు వేసి
అందరం ఇట్లా కోటి మంది